ఈ యవ్వన కాల సమయంలో, అలాగే ఇక్కడ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. పాపాన్ని పోరాడటానికి మనం కష్టపడాలంట. పాపాన్ని పోరాడటానికి ఏం చేయాలి? కష్టపడాలి. మనం ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలాన్ని మనం తర్వాత చూస్తాం. ఎందుకంటే పాపము ఏ రోజుల్లో మనల్ని ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది? యవ్వన కాల సమయంలోనే ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ యంగేజ్లో ఈ యొక్క ఆలోచనల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ఈ యొక్క శారీరక ఆలోచనల వల్ల కానీ చాలా మంది నలిగిపోతూ ఉంటారు. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. యోసేపుని, దానియేల్ని. వారి గురించి మనం ఊరినే చెప్పుకోకూడదు. వారు దేవుని కోసం ఎంత పడ్డారో కూడా మనం ఆలోచించాలి. వారు ఎంత కష్టపడ్డారో దానిని బట్టి ఈ రోజున బైబిల్ గ్రంథంలో వారి యొక్క పేర్లను మనం చూస్తూ ఉన్నాం. మనం ఈజీగా చెప్పుకోకూడదు, పలానా వ్యక్తి అలా జీవించాడు, పలానా యోసేపు నమ్మకంగా జీవించాడు, పాపం చేసే అవకాశం వచ్చినా కానీ నీతిగా జీవించాడు అని ఈజీగా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఎంత కష్టపడ్డాడు ఆ పాపం నుంచి విడుదల పొందడానికి, ఎంత కష్టపడ్డాడు ఆ పాపం చేయకుండా ఆశలను చంపుకొని బ్రతకాలని, అది మనం ఆలోచించాలి. యవ్వన కాల సమయంలో మనం హృదయాన్ని ఎంత చంపుకుంటే మన లైఫ్ని దేవుడు అంత ఆయన సంతోషంగా ఉంచగలుగుతాడు. అని నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది వదిలేద్దాం. దేవునికి ఏమి ఇష్టమో అది మనం ఇష్టపడదాం.